స్టార్ మహిళలో గోల్డ్ కాయిన్స్ అంటే స్టార్ మహిళలో గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారా? ఇంకొక విషయం కూడా చెప్తా మీకు. ఈ వీడియో తప్పకుండా కంటిన్యూగా చూడండి. ఎండింగ్లో ఒక బోనస్ పాయింట్ లాగా ఒక గుడ్ అప్డేట్ ఇవ్వబోతున్నా. అందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్ రెడ్డి సిద్ధు, స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్ని. శ్రీధర్ రెడ్డి సిద్ధు పేరుతో ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో, యూట్యూబ్లో వీడియోస్ వేస్తున్నానో, మీరందరూ టకా చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, నేను మళ్ళీ రిప్లై ఇస్తే దానికి రియాక్ట్ అవుతున్నారు. అలాగే చాలా 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 అప్డేటెడ్గా ఉంటున్నారు, చాలా ఎంకరేజింగ్గా ఉంటున్నారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి? స్టార్ మహిళలో గోల్డ్ కాయిన్. స్టార్ మహిళ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు 2009 జూన్లో, 2006లోనేమో మహిళలు మహారాణులు స్టార్ట్ అయింది, 2009లోనేమో స్టార్ మహిళ స్టార్ట్ అయింది. సో ఈ మధ్యలో ఈటీవీ కంప్లీట్ షట్ డౌన్ అయింది. అందులో ఏ ప్రోగ్రామ్స్ లేకుండా, సీరియల్స్ లేకుండా ఒక 4 days అనుకుంటా, 4 days 5 days ఈటీవీ షట్ డౌన్ అయింది. అప్పుడు ఫస్ట్ స్టార్ మహిళే స్టార్ట్ చేసాం, ఆ తర్వాతనే మిగతా అన్నీ వచ్చాయి. అప్పుడు స్టార్ మహిళ స్టార్ట్ చేస్తున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ ఇద్దాము, విన్నర్కి 10 కాయిన్స్ అంటే 10 గ్రాములు. మధ్యలో ఒక అదృష్టం అని ఒకటి ఉంటుంది, ఒక రౌండ్. ఆ అదృష్టం రౌండ్లోనేమో 5 గ్రాములు 5 కాయిన్స్ ఇవ్వాలని వాళ్ళు చెప్పారు, ఈటీవీ మేనేజ్మెంట్ చెప్పారు. ఓకే అని నేను స్టార్ట్ చేశాను. అదృష్టం రౌండ్లోనేమో ఒక్కొక్కరికి 5 గ్రాములు కాయిన్స్ లెక్కబెట్టి ఇచ్చేవాళ్ళం, విన్నర్కి 10 గ్రాములు ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ అండ్ 15 గ్రాములు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. స్టార్ మహిళ ముందుకు తీసుకెళ్ళాలి, చాలా గ్రాండ్ గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈటీవీ మేనేజ్మెంట్ నాకు అలా చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత బడ్జెట్ చూసుకుంటే చాలా ఎక్కువ బడ్జెట్ వస్తుంది. మరి ఎట్లా శ్రీధర్ రెడ్డి గారు, మరి బడ్జెట్ ఎక్కువైపోతుంది ప్రోగ్రామ్ కి, అప్పటికే 100, 150, 200 ఎపిసోడ్లు అయినట్టు ఇట్లా అవుతున్నాయి కదా, ఏం చేద్దాం మరి అంటే, మీరే చెప్పండి అన్న. గోల్డ్ అయితే మనం ఇవ్వలేము, మరి ఇంకేమని చేద్దామంటారా అంటే, అంతకుముందు మహిళలు మహారాణులు ప్రోగ్రాంలో హోమ్ అప్లయన్సెస్ ఇచ్చేసాం కదా, అలాగే ఇద్దామని చెప్పారు. సరే ఇద్దాము, వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వాలా అన్నారు. ఖచ్చితంగా గిఫ్ట్లు ఇవ్వాలి. అప్పుడు 6గురిని పిలిచేవాళ్ళం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఆడపడుచు ఇంటికి వస్తే ఆ అన్నో తమ్ముడో లేకపోతే మదర్ ఫాదర్ ఉత్తి చేతులతో వెనక్కి పంపించొద్దు కదా, ఏదో ఒకటి పంపిస్తారు కదా. అలాగే మన షోకు వచ్చే ఆడపడుచులు, ఈ మహిళలు మన ఇంటికి వచ్చే ఆడపడుచుల్లాగా మనం భావించి, ఈ 6గురిలో ఏ ఒక్కరు అప్సెట్ అవ్వద్దు, ఏ ఒక్కరు ఉత్తి చేతులతో వెనక్కి వెళ్ళొద్దు. అందుకని విన్నర్ కి ఎలాగో ఉంటుంది, అదృష్ట రౌండ్ లో ఎలాగో ఉంటుంది, మిగతా 4గురికి కూడా గిఫ్ట్లు రావాలి అని చెప్పారు. ఓ అలా అంటారా అంటే, అంతే మరి. మహిళలు అంటే అంతే. మన ఇంటికి మన ఆడపడుచు వచ్చింది, సరదాగా ఎంజాయ్ చేసింది, వెళ్ళిపోతుంది. గెలిచిందా ఓడిందా అనేది గేమ్ను బట్టి, అని ఉట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్పారు. సరే అని చెప్పి అందరికీ గిఫ్ట్లు ఇద్దాం అంటే చెడయ్యా. మళ్ళీ ఎలాగో విన్నర్ కి గిఫ్ట్ ఇస్తున్నాము, అదృష్టంలో ఇస్తున్నాం కదా, 4గురికి అన్నారు. నో 6గురికి గిఫ్ట్లు ఇవ్వాలి. అదృష్టంలో ఆమె గెలుచుకుంది, విన్నర్ ఆమె గెలుచుకుంది అంటే అది ఎక్స్ట్రా వచ్చినట్టు అవుతుంది అని చెప్పారు. ఓకే గిఫ్ట్లు చాలా అవుతున్నాయి కదా అంటే, మరి గోల్డ్ ఉంది కదా, ఇంతకు ముందు గోల్డ్ తో పోల్చుకుంటే ఇవి తక్కువ రేటే కదా, మనం ఇచ్చేది ఏంటి? ప్రెషర్ కుక్కర్లు, మిక్సీలు, స్టవ్లు, చిన్న స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు ఇలాంటివి ఇస్తున్నాం కదా, డబ్బులు తగ్గిపోయినాయి కదా. సో వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పా. సరే కానివ్వండి, మీరు ఎలాగే కానివ్వండి అన్నారు. అయితే ఫస్ట్ మాత్రం గోల్డ్ కాయిన్సే పెట్టాము స్టార్ మహిళలో. అయితే స్టార్ మహిళల్లో గోల్డ్ పెట్టామా, లక్షల రూపాయలు పెట్టామా, హోమ్ అప్లయన్సెస్ పెట్టామా, చిన్న గిఫ్ట్లు పెట్టామా అనేది మహిళలకి అవసరమే లేదు. ఎందుకంటే గోల్డ్ ఇచ్చినప్పటికంటే నేను రౌండ్స్ మార్చి, ప్రజెంటేషన్ మార్చి, చిన్న హోమ్ అప్లయన్సెస్ ఇచ్చినప్పుడే రేటింగ్ ఎక్కువ వచ్చింది. అంటే మహిళలు ఏమనుకున్నారంటే, మాకు ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్, గిఫ్ట్ ఏదో ఒకటి నామినల్గా ఇచ్చినా పర్వాలేదు, మాకు బంగారాలు డబ్బులు అవసరం లేదు అని చెప్పినట్టు అయింది. నిజంగా చాలా మంచోళ్ళు అబ్బా మహిళలు. ఎందుకంటే డబ్బుకు ఆశపడలేదు, గిఫ్ట్లకు ఆశపడలేదు. ఆ గిఫ్ట్లు కూడా మేము మాత్రమే ఇచ్చాం తప్ప అడిగితే ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న గిఫ్ట్లు ఇచ్చినా కూడా, అంటే 2000, 3000, 1000 వాల్యూ గిఫ్ట్లు ఇచ్చినా కూడా వాటితో తృప్తి పడ్డారు. ఎంటర్టైన్మెంట్ని, ఎంజాయ్మెంట్ని మాత్రం మీరు తీసుకున్నారు, బాగా ఆదరించారు. ఏ షోకి లేని, ఏ ప్రోగ్రామ్కి లేని గొప్పతనం ఈ స్టార్ మహిళా ప్రోగ్రామ్కి ఇచ్చారు. మీ ఆదరణ వల్ల, మీ అభిమానం వల్ల, మీ ఇష్టం వల్ల, మీ ప్రేమ వల్ల మాత్రమే స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ల కంటే దాటింది. మాకు కూడా ఒక మార్క్ వచ్చింది, అందరం గట్టి హిస్టరీ క్రియేట్ చేసాం. సో ఇది పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నిన్న నేను ఒక వీడియోలో డిజైన్ మీరే చేయండి, షో డిజైన్ మీరే చేయండి, కాన్సెప్ట్ మీరే చెప్పండి అంటే కొంతమంది రియాక్ట్ అయ్యారు, వాళ్ళ ఐడియాస్ అన్ని షేర్ చేశారు, చాలా బాగున్నాయి.
ఎవరెవరు ఎలాంటి ఐడియాస్ షేర్ చేశారు, ఏమేమి చెప్పారు అని స్క్రీన్ థాట్తో సహా రేపటి ఎపిసోడ్లో నేను డిస్కస్ చేస్తా. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇంకా చాలామంది కాన్సెప్ట్ల గురించి, ఐడియాల గురించి లైన్స్ రాయండి అని ఈ కామెంట్లో మీరు రాయండి అని చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా? ఖచ్చితంగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే అప్డేట్స్ కావాలంటే ఈ శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.